భద్రాచలంకు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీటి నిల్వ వలన ఎంత మేరకు ప్రభావం ఉంటుంది? పట్టణంలోని కరకట్ట రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన అంశాలు, స్లూయిస్లను మరింతగా పటిష్టం ఎలా చేయాలి అనే అంశాలపై పోలవరం పరిరక్షణ కమిటీ గురువారం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్ ఎన్వి సతీష్ సామకుర్తి, డిప్యూటీ డైరెక్టర్ అన్నపు ప్రవీణ్, సభ్యులతో కూడిన పోలవరం పరిరక్షణ కమిటీకి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్ల బృందం భద్రాచలంలో పర్యటించింది. ఈ సందర్భంగా బృందం భద్రాచలం వద్ద తొలుత గోదావరి కరకట్టతో పాటు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. విస్తా కాంప్లెక్స్ వద్ద కరకట్ల స్లూయిస్ వద్ద వరదను తట్టుకునే విధంగా భారీ మోటార్లను ఏర్పాటు చేసేలా పరిశీలన చేశారు. అలాగే రామాలయం పరిసరాల్లోకి అకస్మాత్తుగా వరద వస్తే తీసుకుంటున్న రక్షణ చర్యలతో పాటు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై పరిశీలన చేశారు. అదేవిధంగా అశోకనగర్ కాలనీ, కొత్త కాలనీ, స్లూయిస్ వద్ద కరకట్టను పటిష్టం చేయడంతో పాటు స్లూయిస్ను మరింతగా అభివృద్ధి చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ల బృందం సభ్యులు ఏపీకి చెందిన దామోదరం, కొత్తగూడెంకు చెందిన సయ్యద్ హమీద్ జానీ, ఆర్ స్రవంతి, సందీప్ వేములతో పాటు స్థానిక ఇంజనీరింగు అధికారులు పాల్గొన్నారు. మన భద్రాచలం పట్టణానికి 8 స్లూయిసులు తూములున్న స్లూయిసులు, అవుట్ఫాల్ స్లూయిసులు అంటాం. వాటిని స్టడీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసి అంటాం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒక కమిటీని వేశారు. ఆంధ్ర నుంచి ఒక ఇంజనీరు, తెలంగాణ నుంచి నేను ఒక మెంబర్గా, ఒక చైర్మన్, డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్, వీళ్ళతో మెంబర్స్ వేసి 8 స్లూయిసుల గురించి భద్రాచలం పట్టణానికి ముప్పు ఏముంది, ముందు ఏం చేయాలా, ఎంత మోటార్లు పెట్టాలా, ఎంత హెచ్పి, సబ్స్టేషన్లు ఎట్లా పెట్టాలా, వాటిని డీటెయిల్గా అధ్యయనం చేయడానికి వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేశారు. దాంట్లో భాగంగా ఇది మొదటి విజిట్ అధ్యయనానికి ఒక టీం రావడం జరిగింది. ఇప్పుడు అన్ని స్లూయిసులు పరిశీలించి వాటి మీద చర్చించి 2 రాష్ట్రాలు ఇంజనీర్లతో, మా చీఫ్ ఇంజనీర్ గారు, ఎస్సీ గారు, వాళ్ళ ఆంధ్ర వాళ్ళు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఒక ఫామ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో వాళ్ళతో పాటు అందరూ స్టడీ చేసి న్యూట్రల్గా ఏమేమి చర్యలు తీసుకుంటే దీనికి పట్టణానికి సురక్షితంగా ఉంటుందో అనేది దాని గురించి వచ్చామన్నమాట.